శ్రీ జగన్నాథ్ శాఖ అనేది వైష్ణవ సంప్రదాయం. ఇది భారతదేశంలోని ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయంలో కృష్ణుడి రూపమైన జగన్నాథుని ఆరాధనపై దృష్టి పెడుతుంది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన 4 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ శాఖ భక్తికి ప్రాధాన్యతనిస్తుంది మరియు కుల మరియు సామాజిక అడ్డంకులను దాటి చేరికకు ప్రసిద్ధి చెందింది. జగన్నాథ్ శాఖలో జగన్నాథుడు అత్యంత గౌరవించబడ్డాడు. ఆయనను అందుబాటులో ఉన్న దేవతగా చిత్రీకరించడం ద్వారా మానవునికి మరియు దైవానికి మధ్య ఉన్న భేదాన్ని తొలగించడం జరుగుతుంది. జగన్నాథుడు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం మరియు బట్టలు మార్చుకోవడం వంటి రోజువారీ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటాడు. జగన్నాథ సంస్కృతి కుల, మత, వర్గ, లింగ భేదాలకు అతీతంగా ఉంటుంది. రథ మహోత్సవ్ లేదా ఈ సంస్కృతిలోని శాఖకు చెందిన రథయాత్ర సామాజిక సోపానక్రమం విచ్ఛిన్నానికి ప్రతీక. గజపతి రాజు రథాలు పొలాలను క్లియర్ చేస్తాయి. ఇది లేదు అని సూచిస్తుంది. పని కూడా ఎవరి అధీనంలో ఉండదు. జగన్నాథుడు వీరిలో పతనమైన వారిని రక్షించేవాడు. పతితపవన్ రక్షకుని సమయంలో రథ మహోత్సవం మరియు స్నాన కార్యక్రమం ప్రతి సంవత్సరం 2 సార్లు తన భక్తులతో నివసించడానికి వారి గుడి నుండి బారులు తీరారు. తన భక్తులకు వారు చేరుకునే వరకు వేచి ఉండకుండా బాహ్యంగా బయటకు వెళ్లి వారిని కలిసే ఈ ప్రక్రియ పేదలకు మరియు వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల ఆయన కనికరం, అంకితభావం ఇది ప్రతిబింబిస్తుంది.